ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన ఉపవాస ప్రార్థనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రార్థించుకుందాం. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ దిన ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనను ప్రారంభిస్తుండగా తండ్రి, మీ సన్నిధిని మా మధ్య ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ మాకు తోడుగా ఉంచండి. మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి, స్తోత్రాలు. మహోన్నతుడా, అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జరా పాడుతున్న పాటలో, చెప్పబడుతున్న వాక్యంలో, అయా చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయం బలముగా అయా ఇక్కడ దిగనిమ్మని వేడుకుంటున్నాను. అయ్యా మీ సన్నిధి అయా ఈ స్థలం అంతటి చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో దీవించి నీ ఆశీర్వాదములతో, నీ దీవెనలతో అయా ఈ స్థలం నుంచి పంపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన పాటను బెసలేలు వచ్చి పాడి వినిపిస్తారు. మనందరము కలిసి దేవుని నామమును గొప్ప చేద్దాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని కనపరిచిన బెస్లేని బట్టి మనందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారము ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికను మనం అనేకమైన వాక్యములు తెలుసుకుంటూ అనేకుల కొరకు ప్రార్థిస్తూ నాతో పాటు ఏకీభించి ప్రార్థిస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రభు నామం బట్టి మీ అందరికీ మరొకసారి నా వందనములు తెలియజేస్తున్నానండి. ఈ శుక్రవార ఈ ప్రార్థన కూడికను మనం ప్రారంభించుకుంటున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మన వాక్యమును మూలవాక్యంగా నేను ఒక వాక్యమును చదివి వినిపిస్తున్నానండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనములు నేను చదువుతున్నానండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏకీభవించి ప్రార్థించడం ద్వారా ఇద్దరు ఏకీభవించి దేన్నైతే వేడుకుంటారో అది మీకు దొరుకును అని యేసు ప్రభువారు తన శిష్యులతో చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ దినం నేను ఏకీభవించి ప్రార్థించడం ద్వారా, ఏకీభవించి కొన్ని పనులు చేయడం ద్వారా మనకు కలుగు మేలులు ఆశీర్వాదముల గురించి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఏక మనసులో ఏకీభావంతో ఏకముగా కూడి ప్రభువును మనం ఎలా గొప్ప చేయాలి, ప్రభు యొక్క నుండి సమాధానం ఎలా పొందుకోవాలో కొన్ని వాక్యములను మనం ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అని ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు ఏకీభవించిన యెడల అని మొదట ఆయన సంబోధిస్తున్నట్లు మనం చూస్తున్నామండి. ఇద్దరు అనగా ఏమండి, భార్య భర్త కలిసి ప్రార్థన చేయొచ్చు, లేకపోతే స్నేహితులు కలిసి ప్రార్థన చేయొచ్చు, లేకపోతే ఏమండి సంఘములో సహోదరులు కలిసి ప్రార్థన చేయొచ్చు. ఎవరైనా ఇద్దరు ఏకీభవించి దేనిని గురించి అయినను వేడుకుని యెడల మీకు దొరుకునని మీతో చెప్పుచున్నారని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నామండి. ఏకీభవించుట అనగా ఏమండి ఒక్క మనసుతో ప్రార్థించుట, ఏకభావం అనగా ఒక్కటై ప్రార్థించుట అని ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఏకత్వం అనగా ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు ఇద్దరి యొక్క మనసు ఒకే రీతిగా ఉండాలి. దేని గురించి అయితే వారిద్దరూ మొరపెడుతున్నారో అది వారు పొందుకోవాలని ఇద్దరిలో ఒక్క ఆశయం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇద్దరు ప్రార్థిస్తున్నారు, ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఇద్దరు కూడా పవిత్ర హృదయులై ఉండాలి. ఇద్దరిలో కూడా ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. ఒకరిలో పరిశుద్ధాత్మ లేకపోయినా, అంటే దేవుని ఆత్మ వారిలో పనిచేయకపోయినా మరి ఒకరిలో దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మతో ప్రార్థించిన అక్కడ ఏకీభావం అనేది మనకు కనపడదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తున్న ఇరువురు కూడా ఏకాత్మ దేవుని యొక్క ఆత్మతో ప్రార్థన చేసిన యెడల అది మీకు దొరుకునని ప్రభువారు చెప్తున్నారండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రార్థిస్తున్న మనలో ఏక మనసు అనేది తప్పనిసరిగా ఉండాలండి. హల్లెలూయా. ఏక మనసు లేకుండా మనం ఏది ప్రార్థించినా అది దేవుని యొద్ద నుండి మనం పొందుకోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఏమండి వ్యక్తిగత ప్రార్థన వేరు, ఏకీభవించి చేసే ప్రార్థన వేరుగా మనకు కనపడుతుంది. అయితే ఇరువురు దేన్నైతే ఏకీభవించి ప్రార్థిస్తారో, దేని గురించి అయితే వేడుకుంటారో అది మీకు దొరుకుతుందని ప్రభువారే చెప్తున్నారు. కనుక ప్రార్థిస్తున్న వాళ్ళు ఏకీభావన అనేది ఉండాలని ఇక్కడ వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మన వాక్యంలో ముందుకు వెళ్ళినట్లయితే ఏమండి ఏదైనా ఒక పని పూనుకున్నప్పుడు కానీ లేకపోతే ఏమి చేసినా సరే ఏకీభావన ఎవరిలో అయితే ఉంటుందో అక్కడ దేవుని కార్యములు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుంచి ఏకత్వంతో
ఏమండి అందరూ కలిసి ఒకే రీతిగా చేయడాన్ని బట్టి అక్కడ దేవుని ఆత్మ బలంగా పనిచేసి ఎటువంటి కార్యములు జరిగాయో బైబిల్ గ్రంథంలోని కొన్ని వాక్యములను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్యంలోకి వెళ్ళినట్లయితే చూడండి, అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అన్నారు. దాన్ని మీకు ముందుగా నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతున్నానండి. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను. మనం ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితినని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయము 20, 21, 22 వచనాల్లో మనకి కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు, తండ్రి నీవు నేను ఎలా అయితే ఏకమై ఉన్నామో ఇవో నీవు నాకు ఇచ్చిన వీరు కూడా మనతో ఏకమై ఉండాలని చెబుతూ 22వ వచనంలో అంటున్నారు, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. దేవుడట మనం ఏకముగా ఉండాలని చెప్పి ఏక మనసుతో ప్రార్థించాలి, ఏకంగా కూడా ఆయన పని చేయాలని చెప్పి ఆయన తన మహిమనటండి ఇచ్చారని ఇక్కడ శిష్యుల కొరకు ప్రార్థిస్తూ, అంతేకాకుండా తన యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఏకముగా ఉండాలని చెప్పి వారి కొరకు ప్రార్థిస్తున్నట్లు యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక మనమేమి తండ్రి ఆయన ఎలా అయితే ఏకమై ఉన్నారో ఆయన యందు విశ్వాసం ఉంచి మనము కూడా ఏకమై ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థించినట్లు ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలమైన మనము ఏకంగా ఉండేవారుగా, అంటే ప్రార్థిస్తున్న మనందరిలో కూడా ఒకే ఆత్మ పనిచేయాలని మొదటగా తండ్రితో మనం ఏకమై ఉండి అక్కడ ప్రార్థిస్తున్న మనము కూడా ఏక మనస్సు ఏకత్వం కలిగి ఒకే ఇక్కడ ఏ కార్యమైతే జరగాలని మనం ప్రార్థిస్తున్నామో దాని కొరకే భారంతో మనం ప్రార్థించేలా అది మనకు దొరుకునని మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయంలో మన ఒక వాక్యం చదువుతున్నానండి. నిర్గమాకాండము 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు కానాను ప్రయాణంలో వారు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అక్కడ కొన్ని కార్యాలు జరిగాయి. దాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలట రెఫీదీము అనే ఒక ప్రాంతంలో వారు అక్కడ నిలిచినట్లు మనం చూస్తాం. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు రెఫీదీము అనే ఒక ప్రాంతంలో వారు ఉన్నారన్న సంగతి అమాలేకులు విన్నారంట. వెంటనే ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధము చేయడానికి వారు గొప్ప సైన్యంతో వచ్చారటండి. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యుద్ధములకు వచ్చినప్పుడు మోషే యెహోషువను పిలిచి అంటున్నాడు, ఏమంటున్నారు, మోషే అంటున్నారు, యెహోషువ నువ్వు జనులను సమకూర్చి అమాలేకులతో నీ యుద్ధము చేయమని చెప్పి మోషే ఏం చేస్తున్నారండి, అక్కడ ఉన్న ఒక కొండ ఎక్కి ఆయన చేతులను పైకెత్తి ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే తన చేతులెత్తి ఇశ్రాయేలు జయము కోరి ఆయన ప్రార్థిస్తున్నప్పుడంట ఇశ్రాయేలు ప్రజలు అమాలేకుల మీద నుండి గెలుపొందినట్లు అక్కడ మనం చూస్తున్నాం. మోషే చేతులు బరువెక్కి మోషే చేతులు కిందకు తెచ్చగా అమాలేకులు గెలుస్తున్నట్లు అక్కడ మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం చూసినటువంటి అహరోను గురువులు ఏం చేస్తున్నారంటే మోషే చేతులను ఆదుకొనగా, అంటే కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు నిలబడి మోషే చేతులను ఆదుకున్నట్లు ఏమిటి నిర్గమాకాండము 17వ అధ్యాయము 10 నుండి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ వాక్యంలో మనకి కనబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఏమిటి ఆ సూర్యుడు అస్తమించే వరకు కూడా మోషే చేతులు పైకెత్తే ఉంచారట. ఏమిటి మోషే చేతులను అహరోను ఊరులు అటు కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు ఆదుకొనగా మోషే ఏం చేశారండి, సూర్యుడు అస్తమించే వరకు కూడా చేతులను కిందకి దించకుండా
పైకి ఉంచి ప్రార్థించడం బట్టి ఏమండి ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయుల మీద జయం ఉంది యెహోషువ తిరిగి వచ్చినట్లు మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ఏమండి అక్కడ మోషే కొండ ఎక్కాడు కదా, మోషే చేతులు పైకెత్తి ఆయన చేయవలసిన పని ఆయన చేస్తారులే అని చెప్పి అహరోను ఊరులు ఏమండి మౌనంగా ఉంటే అక్కడ మోషే చేతులు బరువెక్కుతున్నాయి. మోషే చేతులు కిందకి దించవలసిన పరిస్థితి వస్తుంది. కానీ అహరోను ఊరులు ఏం చేస్తున్నారండి, మోషే చేతులను ఆదుకున్నట్లు మనం చూస్తున్నాం. అక్కడ వారి యొక్క లక్ష్యం ఏమిటి అంటే అమాలేకీయుల మీద ఇశ్రాయేలు ప్రజలు గెలుపు పొందాలి. ఇశ్రాయేలు ప్రజలు గెలుపు పొందాలి అంటే మోషే తన చేతులను పైకెత్తి ప్రార్థించాలి. మోషే తన చేతులను పైకి ఎత్తే ఉంచాలి. కనుక మోషే అహరోను ఊరులు ఏం చేస్తారండి, వారి యొక్క లక్ష్యం అంతా కూడా యుద్ధంలో జయము పొందాలని చెప్పి వారి ముగ్గురు కూడా ఏకీభావంతో ఆ కొండ శిఖరం మీద ఉండినప్పుడు దేవుడు అమాలేకీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకి జయమునిచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఎవరి విషయంలోనైనా సరే ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు నాకెందుకులే అని చెప్పి విడిచిపెట్టేవారంగా కాదు, కానీ వారితో వారిని మనం బలపరిచేవారంగా, వారికి సహాయం చేసేవారంగా, వారితో ఏకభావం కలిగిన వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు జయమును కలుగు చేస్తాడండి. కనుక బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మేలు చేయటి అందు విసుగుగా ఉండము అని. కనుక ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎవరైనా సమస్యలు ఉన్నప్పుడు, వారు చేసుకోలేనప్పుడు వారికి సహాయం చేసే వ్యక్తులుగా మనం ఉండాలని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. ముగ్గురు కూడా జయము కలగాలని చెప్పే ఏమండి మోషే అహరోను ఊరులు అక్కడ ఉన్నప్పుడు ముగ్గురు ఒకే ఆత్మ పనిచేస్తున్నప్పుడు ముగ్గురు కూడా ఏమండి దేవుడు మాకు జయం ఇవ్వాలని ఆ లక్ష్యంతో వారు అక్కడ పనిచేస్తున్నప్పుడు దేవుడు గొప్ప జయమునిచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు మనకి తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా నేను మరొక వాక్యం మీకు తెలియజేస్తున్నాను. చూడండి, మనం ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15 నుండి ఇక్కడ కొన్ని వాక్యములను చదువుతున్నానండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి సూసానునందు కనబడిన యూదుల వాళ్ళందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం నుండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందుము అని ఇక్కడ ఏమండి ఎస్తేరు మొర్దెకైకి తెలియపరుస్తున్నట్లు ఇక్కడ వాక్యము మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి ఇక్కడ ఒక ఆపద వారికి ఎదురైంది. ఏమిటి అని అన్నట్లయితే ఏమండి హామాను యూదులకు శత్రువుగా మారి మొర్దెకైకి శత్రువుగా మారి మొర్దెను మాత్రమే చంపడం స్వల్ప సంగతి అనుకొని మొర్దెకై జాతి వారు ఏమండి అక్కడ ఏమండి సుసాను కోటలో ఎక్కడ ఉన్నా వారందరినీ కూడా ఏమండి సమకూర్చి హతమార్చాలని చెప్పి ఒక ప్రయత్నం చేశాడండి. ఎవరండి? హామాను ఏమండి రాజైన అహస్వేరోషు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నాడంట, ఇగో మన సూసాను కోటలో ఉన్న ప్రజలందరూ కూడా మనకు ఏకీభవించిన వారే రాజా, అయితే ఒక జాతి వారు ఉన్నారు, వారు మీరు నిర్ణయించిన ఆజ్ఞలు వారు గైకొనట్లేదు, వారు మన రాజ్యంలో ఉండుట మనకు మేలు కాదు, వారి హతమార్చినట్లు మీరు నాకు ఏంటి ఒక ఆజ్ఞ ఇవ్వండి రాజులకు తెలియపరిచినప్పుడు రాజు అహస్వేరోషు రాజు గారు ఏం చేస్తున్నారండి, ఒక శాసనము రాసి ఆయన ఉంగరపు వేలుతో ముద్రించి ఆ శాసన పత్రమును హామానుకు అప్పచెప్పారంట. వెంటనే సూసాను కోటలో ఎక్కడెక్కడైతే యూదా జాతి వారు ఉన్నారో వారందరినీ సమకూర్చి ఏమండి ఆదారును 12వ నెల ఏమండి 13వ దినమున వారందరినీ కూడా సంహరించవాలని ఒక ఆజ్ఞను చాటించారంట. ఈ విషయం తెలుసుకున్నటువంటి మొర్దెకై ఎస్తేరు ఏమండి అప్పటికి ఎస్తేరు రాణిగా ఉంది, ఎస్తేరు రాణి గారి దగ్గరికి సమాచారం పంపిస్తున్నాడంట. అప్పుడు ఎస్తేరు వచ్చి మొర్దెకైతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె అంటున్నారు ఏమండి నీవు పోయి సూసానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం నుండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికత్తులను కూడా ఉపవాస ముందుమని ఎస్తేరు అక్కడ మొర్దెకైకి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ
వారి జాతి వారు అక్కడ నశించిపోతున్నారని చెప్పి ఎస్తేరు ఏం చేస్తుందండి, అప్పటికి ఏమండి ఎస్తేరు రాజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నెల దినములు కావస్తుందటండి. కానీ రాజు ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా రాజు అక్క దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఎస్తేరు అంటుంది ఏమంటే మనం చూసుకున్నాం ఏమండి 17వ వచనం అండి, ఇదే 16వ వచనం నేను చదువుతున్నాను. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను రాజులకు ప్రవేశించుదును, నేను నశించదును. అటువల్లే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించును. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళడము న్యాయ వ్యతిరేకమైన పనే అయినప్పటికీ కూడా నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి యూదా జాతి వారైన మన కుటుంబీకులందరి కొరకు నేను రాజుగారి దగ్గర మనము చేస్తాను. అయితే ముందుగా నా కొరకు మీరందరూ కలిసి సమాజ మందిరంలో సమకూడి యోధా వారందరూ కూడా సమాజ మందిరంలో కూడి ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి. నేను నా పనికత్తులు కూడా 3 దినములు ఉపవాసం ఉండి అప్పుడు నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతానని మొర్దెకై తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఎస్తేరు తన పనికత్తులతో కలిసి 3 దినములు ఉపవాస ప్రార్థన చేసిందో, మొర్దెకై యోధా జనులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి వారు ఉపవాస ప్రార్థన ముందు దేవుని యొక్క వేడుకున్నారంట. వేడుకుని తర్వాతే అప్పుడు ఎస్తేరు రాజ నగరిలోకి ప్రవేశించిందట. ఆమె రాజభవనంలో ఆమె నిలవబడి ఉన్నప్పుడు రాజు రాణి ఎస్తేరును మనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయము 2వ వచనం చదువుతానండి. రాణి ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉన్న రాజు చూడగా ఆమె అందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను అని ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థన చేసి రాజు యొక్కకు వెళ్ళినప్పుడు ఎస్తేరు పట్ల రాజు గారికి ఏం కలిగిందండి, దయ కలిగినట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ యోధా జనులందరూ సమాజ మందిరంలో ఏకముగా కలిసి ఎస్తేరు రాజు యొక్కకు వెళ్ళాలి, యోధా జనులందరి కొరకు కూడా తెలియజేయాలి, యోధా జనులందరినీ హతమార్చాలని హామాను ఒక ప్రయత్నం చేశాడు కదా, ఆ శాసనమును రాజు మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పి వారందరూ కూడా ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థించారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రార్థన చేయగా రాజు గారికి ఎస్తేరు పట్ల దయ కలిగినట్లు కోపము కాదు కానీ దయ కలిగినట్లు అక్కడ మన వాక్యంలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు యొక్క జాతి ప్రజలు యూదా జనులందరూ కూడా వారికి ఆపద సంభవించింది. వారు ఆపద సంభవించి వారు హతమార్చబడిన ఎస్తేరుకి ఏమీ కూడా నష్టం లేదు, ఎందుకంటే ఆమె రాణిగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఎస్తేరు తన జనుల కొరకు నేను నశిస్తాను, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా జాతి వారందరూ కూడా కాపాడబడాలి, వారి కొరకు నేను ప్రార్థన చేసి రాజు వద్దకు వెళ్తానని ఎస్తేరు వెళ్ళినట్లు ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ వాక్యం బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన బంధువుల్లో అవ్వచ్చు, మన కుటుంబీకుల్లో అవ్వచ్చు, చాలా మంది ఆయా సమస్యలతో పోరాడుతుంటారు, అనారోగ్యంతో పోరాడుతుంటారు, రుణభారాలతో పోరాడుతుంటారు, మనశ్శాంతి లేక పోరాడుతుంటారు. నాకెందుకులే అని మనం చూస్తూ ఉండకూడదు. నేను, నా భర్త, నా పిల్లలు మేము క్షేమంగా ఉన్నాం, మాకు ఏ సమస్య లేదు, మా కుటుంబం బాగానే ఉంది కదా అని చెప్పి మనం సరిపెట్టుకుంటే అది స్వార్థపూరితమైన ప్రార్థన అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక మన బంధువులలో, మన కుటుంబీకులో ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నట్లు మనకి తెలియపరచబడినట్లయితే వారి కొరకు మనం ఏకీభవించి కుటుంబం అంతా కూడా ఆ వారి సమస్య నుండి విడుదల నొందినంత వరకు కూడా మనం ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థన మనం చేయాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం ప్రార్థించినట్లయితే మన కుటుంబంలో ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, చాలా కుటుంబాలు మనకు తెలుసు, మన కుటుంబాల్లోనే రుణభారాల చేత ఎందుకు మాకు జీవితం అని చెప్పి ఇంకా వారు చాలా నిరుత్సాహంలో ఉన్న కుటుంబాలు మనకు కనబడుతూ ఉంటాయి. వారి కొరకు మనం వారంతో ప్రార్థన చేయాలి. ఎస్తేరు నేను బాగానే ఉన్నాను, నాకు ఎందుకులే అనుకోలేదు
ద్వారా దేవుడు గొప్ప జవాబులు ఇస్తారని, దేవుడు గొప్ప ఏమండి విడుదల ఇస్తారని చెప్పి ఎస్తేరు ఏమండి అక్కడ ప్రార్థన కోరినట్లు, ప్రార్థనలో ఏకీభవించినట్లు మనం ప్రియదేవుని బిడ్డలారా, హామాను యొక్క దుష్టత్వము ఏమండి రాజైన అహష్వేరోషు రాజులకు తెలియపరచబడింది. వెంటనే రాజు చర్య తీసుకొని హామాన్ని అక్కడ శిక్షించినట్లు తర్వాత అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ వీరు కాపాడబడ్డానికి ఏమండి రాజు ఏమండి ఉంగరము చేత ముద్రించి సంతకము చేసిన శాసనమును ఎవ్వరు కూడా మార్చలేరు ప్రియదేవుని బిడ్డలారా. కానీ వారు చేసిన ఉపవాస ప్రార్థన ఏమిటి ఎస్తేరు తన పనికత్తులు ఏకీభవించి ప్రార్థించారు. అంతేకాకుండా మొర్దెకై యూదా జనులందరూ కూడా సమాజ మందిరంలో ఏకీభవించి వారు ప్రార్థించడం ద్వారా దేవుడు అక్కడ గొప్ప జవాబులు కలుగు చేసినట్లు మనం చూస్తున్నాం. కనుక ఏకీభవించి ఎవరైతే ప్రార్థిస్తారో వారికి, ఎవరైతే వేడుకుంటారో వారు వేడుకున్నది వారికి దొరుకునని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వాక్యం నెరవేర్పు జరుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంతేకాకుండా ఇంకా మన వాక్యంలో ముందుకు వెళ్ళినట్లయితే ఏమండి మనకి దానియేలు గ్రంథము చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము నేను చదువుతాను ప్రియదేవుని బిడ్డలారా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17 నుండి ఒక వాక్యంలో చదువుతానండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మీషాయేలునకును, అజర్యకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమే ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను అని ఇక్కడ 17-18 వచనములు మనకి కనబడుతున్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి ఒక రాత్రి ఒక కళ వచ్చిందండి. ఆ కళ ఉదయకాలం ఆయన లేచినప్పటికీ మర్చిపోయినట్లు మనం చూస్తున్నాం. అయితే ఆయన ఉదయకాలం కలతగా ఉండి ఏమండి బబులోను రాజ్యంలో ఉన్న ఏమండి గారడి ఉద్యోగాల వారిని, శకునుగాండ్లను, అంతేకాకుండా ఏమండి అందరినీ కూడా జ్ఞానులైన వారందరినీ కూడా పిలిచి వారికి తెలియపరుస్తున్నారంట. ఇగో రాత్రి నాకు ఒక కళ వచ్చింది, దాన్ని నేను మర్చిపోయాను, కళను కళ భావములు కూడా మీరు నాకు తెలియజేయాలని. కనుక అక్కడ ఉన్నటువంటి మంత్రికులు అవ్వచ్చు, శకునుగాండ్లు అవ్వచ్చు, గారడి విద్య కలిగిన వారు అవ్వచ్చు, కల్దీలు అవ్వచ్చు, వారందరూ అంటారంట, రాజా మీరు కళ చెప్పుతేనే దాని భావం నేను తెలియజేయగలను తప్ప మీకు ఏమి కళ వచ్చిందో అది ఎవరికి కూడా తెలియదయ్యా అని చెప్పి వారందరూ తెలియజేసినప్పుడు నెబుకద్నెజరు రాజు అంటున్నారంట, లేదు నాకు మీరు ఎలా అయినా చెప్పాలి, ఒకవేళ మీరు చెప్పకపోయినట్లయితే ఇగో మిమ్మల్ని అందరినీ నేను హతమారుస్తానని చెప్పి రాజు హత్యా కోపంతో ఏం చేశారటండి బబులోను సంస్థానంలో, బబులోను రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా సంహరింపాలని ఒక ఆజ్ఞను పుట్టించినట్లు వాక్యంలో ఏమండి 2వ అధ్యాయము మనకి 10వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే మనకు కనబడుతుంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విషయం తెలుసుకున్నటువంటి దానియేలు ఏం చేస్తున్నారండి, ఎవరికైతే ఈ బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ సంహరించాలని రాజు ఆజ్ఞించాడో ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి దానియేలు ఏమన్నాడంటండి, చూడండి 15వ వచనం నుంచి చదువుతాను ప్రియదేవుని బిడ్డలారా. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితంగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడగగా అర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియచెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకే తనకు సమయం దయచేయమని రాజును ప్రతిమాలేను. అప్పుడు రాజు ఏం చేశాడంటే తనకు సమయమును కలుగు చేశాడంట. అయితే దానియేలు ఇంటికి వచ్చి తన 3 స్నేహితులతో చెప్తున్నాడంట. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలుకును, అజర్యకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వల్ల కటాక్షం పొందు నిమిత్తమే ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను అని ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇది చాలా కష్టతరమైనది. ఏమండి
ఎవరైనా కళ చెప్పితేనే దాని భావమును తెలియపరచగలరు తప్ప వారికి ఏ కళ వచ్చిందో ఈ భూమి మీద ఏ మనుషులు కూడా ఎవరు కూడా మానవ ఆత్మ కలిగిన ఎవ్వరు కూడా దాన్ని తెలియజెప్పలేరు. ప్రియదేవులారా, అయితే దానియేలు దేవుని సహాయం కొరకు వేడుకొనమని తన ముగ్గురు స్నేహితుల్ని హెచ్చరించారంట. అయితే ముగ్గురు స్నేహితులు కూడా కలిసి ఏకీభవించి ఏకభావంతో ఏక మనసుతో దేవుని యొక్క వేడుకొనడం ప్రారంభించారంట. వారు ప్రార్థించడం ప్రారంభించారంట. దానియేలు కూడా ప్రార్థిస్తున్నాడంట, ప్రభువా ఏమండి ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులతో పాటు మేము నశింపకూడదయ్యా, ఇగో మమ్మల్ని కాపాడు నాయనా, ఆ కళను కళ భావమును మాకు తెలియజేయు నాయనా అని చెప్పి దానియేలు ప్రార్థిస్తున్నాడు. ముగ్గురు స్నేహితులు కూడా కలిసి అక్కడ ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే 19వ వచనం మనకు కనిపిస్తుంది, అంతటి రాత్రి దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. హల్లెలూయా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు ఏకీభవించి ప్రార్థించారో, ఎప్పుడైతే ఆ కళను కళ భావమును తెలియపరచమని పరలోకమందున్న తండ్రిని వేడుకున్నారో, దేవుడు ఆ రాత్రియే దానియేలునకు కళను కళ భావమును కూడా తెలియపరిచారంట. వెంటనే దానియేలు ఎవరిని స్తుతిస్తున్నాడండి? పరలోకమందున దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. నువ్వెంత గొప్పవాడవే అని స్తుతిస్తూ దానియేలు ఏమంటాడండి? ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగములన్నిటిలో దేవుని నామం స్తుతినందును గాక, ఆయన కాలములను సమయములను కూర్చువాడై ఉండి మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించు ఉన్నవాడును వివేకమును జ్ఞానులకు జ్ఞానం అనుభవించేవాడునే ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. ఏమండి, ఒక మనిషికి వచ్చినటువంటి కళ ఇంకొక మనిషికి తెలియదు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రియదేవుని బిడ్డలారా, దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగములన్నిటను దేవుని నామం స్తుతినందును గాక, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనే ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను అని దానియేలు దేవుని స్తుతిస్తున్నట్టు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిజమే కదండి, ఒక మనిషికి వచ్చినటువంటి కళ వేరొక వ్యక్తికి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దానియేలు అంటున్నాడు ఏమిటి? ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడే ఉన్నాడు. కాబట్టి దానియేలుకు తెలియదు నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ ఏమిటో. కానీ ఎప్పుడైతే దానియేలు ప్రార్థించాడో, స్నేహితులు ప్రార్థించారో, దేవుడు ఏం చేశాడంటే ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచుతూ అంధకారంలోని సంగతులు ఆయనకే తెలియను. హల్లెలూయా. దేవునికి మాత్రమే అంధకారం. ఆయన రాత్రి కాలమందు నెబుకద్నెజరు పడుకొని కలిగినటువంటి కళ దేవునికి మాత్రమే తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుడే ఆ కళను కలుగు చేశారు కనుక ఆ కళను కళ భావమును దానియేలుకు దేవుడు తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అక్కడ ఏకీభవించి దేవుడిని వేడుకోవడాన్ని బట్టి, దేవుని యొక్క ప్రార్థించడాన్ని బట్టి వారందరూ ఒక్క మనసుతో, ప్రభువా ఇగో బబులోను సామ్రాజ్యంలో ఉన్న ఇగో జ్ఞానులతో నశింపకుండా వాళ్ళ కాపాడు నాయనని చెప్పి ఆ కళ భావమును తెలియపరచు, కళను తెలియపరచని వారి భారంతో ప్రార్థించగా, దేవుని వేడుకొనగా దేవుడు ఏమండి అంధకారంలోని సంగతులు ఆయన వారికి తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అంటే దానియేలు వెళ్ళి కళను కళ భావమును రాజులకు తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. బబులోనులోని జ్ఞానులు కాపాడబడ్డారు, దానియేలు కాపాడబడ్డాడు, స్నేహితులు కాపాడబడ్డట్లు మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. కనుక ఏమండి మనం ఏకీభవించి ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క ఏమండి సంగతులు, దేవుడు మన విషయంలో ఎటువంటి నిర్ణయం కలిగి ఉన్నారో ఏమండి. అంతేకాకుండా బైబిల్ చదువుతున్నాం మనం, చాలాసార్లు బైబిల్ చాలా మంది చదువుతూ ఉంటారు కానీ వారికి అర్థం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రార్థించాలి. ఏమండి ప్రార్థించాలి, ప్రభువా ఇక బైబిల్ నేను చదువుతున్నాను, దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయి నాయనా అని భారంతో మనం ప్రార్థించినట్లయితే ఏమండి మనకి జ్ఞానం అనుగ్రహించే దేవుడిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా.
హల్లెలూయా. అంతేకాకుండా కుటుంబంలోని తల్లిదండ్రులైన వారు కూడా పిల్లల కొరకు ప్రార్థించాలి. ప్రభువా, మా బిడ్డలు వారి ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ ఇగో నీకు మాత్రమే తెలుస్తున్నాయినా వారి ఆత్మీయ జీవితాలు మాకు బయలుపరుచున్నారా. వారి కొరకు మరి ఎక్కువగా మేము ప్రార్థించినట్లు అయ్యా మా యవనస్తులైన మా పిల్లలైన వారు వారి ఆత్మీయత ఎలా ఉందో మాకు తెలియపరుచున్నాయన అని చెప్పి తల్లిదండ్రులైన వారు కూడా ప్రార్థించాలి. ప్రియదేవుని బిడ్డలారా, భార్యాభర్తలైన వారు ఏకీభవించి ప్రార్థించాలి. ఏకీభవంతో ప్రార్థించినప్పుడు మీ పిల్లల యొక్క ఆత్మీయ జీవితాలు, వారి యొక్క ప్రవర్తన, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు దేవుడు మీకు చూపిస్తూ వారి కొరకు మరి ఎక్కువగా భారం కలిగి మీరు ప్రార్థించినట్లు దేవుడు మీకు అవకాశాన్ని కలిగిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని ఇక్కడ వాక్యమును మనం చదువుకున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణమై ఆయన పరలోకములకు వెళ్ళిన తరువాత శిష్యులకు దేవుడు ఒక మాట చెప్పేది ఏమంటే 5వ వచనాన్ని నేను చదువుతున్నానండి. యోహాను నీళ్లలో బాప్తీసం ఇచ్చిన గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదురని. అంతేకాకుండా 4వ వచనం మనకు కనబడుతుంది. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను బట్టి యేసుక్రీస్తు వారికి ఆ శిష్యులు అవ్వచ్చు, కొంతమంది స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ, వీరందరూ ఇంచుమించు 15వ వచనం మనకు కనబడుతుంది. ఆ కాలం ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఎట్లనెను అంటే మేడ గదిలో వీరందరూ కూడా కూడి ఇంచుమించు 120 మంది ఏం చేస్తున్నారండి? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తున్నారు. తండ్రి వలన పొందిన ఆ వాగ్దానం కొరకు వారు ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, వారు ప్రార్థన చేస్తున్నారంట. వారు ఎంతమంది ఉన్నారండి? 120 మంది ఇంచుమించు ఉన్నారంట. అయితే 120 మంది కూడా ఏక మనసుతో ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఏక మనసుతో వారు ప్రార్థిస్తున్నారు. అక్కడ ఒక 5గురు లేరు, 10 మంది లేరు, 120 మందిలో కూడా ఒకే మనసు పనిచేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఒకే మనసుతో ప్రార్థిస్తున్నారు. తండ్రి వలన మాకు వాగ్దానం చేయబడిన ఆ పరిశుద్ధాత్మ అనే వరమును, ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును మేమందరం కూడా పొందుకోవాలి. వారి లక్ష్యము అదే. ప్రియదేవుని బిడ్డలారా, కనుక వారు మేడగదిలో మీరందరూ కూడా బస చేసి ప్రవేశించి ప్రేయండి అలా భారంతో ప్రార్థిస్తున్నారంట. దేవాలు మాకు వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్యకు పంపించునాయన అని వారి భారంతో ప్రార్థన చేయగా ఇదే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే 2వ వచనం చదువుతున్నారండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా ఉండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇక్కడ కొందరు అని లేదు, కానీ అందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నారట. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, 120 మంది ఉన్నారు అక్కడ. వారందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడానికి కారణము వారు ఎలా ప్రార్థిస్తున్నారండి? ఏక మనసుతో ఎలా ప్రార్థిస్తున్నారంటే మనం చూసుకున్నాం 14వ వచనం. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుచుండేది. హల్లెలూయా. ఏక మనసుతో వారు ప్రార్థన చేయగా దేవుడు తన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను అక్కడ కుమరించారండి. అక్కడ రాలగా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని కనపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, కనుక సంఘంలో మనం చూసినట్లయితే 120 మంది ఒకే దగ్గర కూడి ప్రార్థించినప్పుడు ఒకరు ఒక రీతిగా ఉంటారు, ఒకరు ఒక రీతిగా ఉంటుంటారు. ఒకరు ఈమె ఇలా ప్రార్థన చేస్తుంది అని మనసుతో ఉంటారు, వేరొకరు ఈమె ఎలా ప్రార్థన చేస్తుంది అలా కాదు ఇలా చేయాలని మనసుతో. అంటే అక్కడ ఒక ఆత్మ అనేది పనిచేయదండి. ఒకరి మీద ఒకరు వ్యతిరేక భావంతో పనిచేయటను బట్టి అక్కడ దేవుని కార్యం వారు చూడలేకపోతున్నారు.
కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇంచుమించు 120 మంది ఉన్నారు. వారందరూ కూడా ఏక మనసుతో ప్రార్థించగా పరిశుద్ధాత్మ వారి మధ్య బలముగా కుమ్మరింపబడిందంట. అందరూ అని ఇక్కడ మనము చూస్తున్నామండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, కొందరు అని లేదండి, కొందరు అక్కడ వేరుగా ఉండిపోయారని లేదు, అందరూ పరిశుద్ధాత్మతో అక్కడ నింపబడ్డారంట. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా మనకి ఏక మనసుతో మనం ప్రార్థించడం ద్వారా దేవుని ఆత్మ చేత మనం అభిషేకింపబడతామని, అంతేకాకుండా ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వారు మౌనంగా లేరంటే దేవుని కొరకు బలమైన కార్యాలు కోరుకుంటూ దేవుని పరిచయం వారందరూ చేసేవారంగా యేసుక్రీస్తు వారి ప్రభు యొక్క శిష్యులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, వారందరూ కూడా ఆయా ప్రాంతంలోకి వెళ్ళి బలమైన పరిచయం చేసినట్లు మనం చూస్తాం. ఎప్పుడైతే ఇక్కడ పేతురు గారు నిలవబడి వారందరికీ వాక్యం అందజేస్తున్నారో ఈ పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి పేతురు గారు నిలవబడి ఏమండి 2వ అధ్యాయంలో ఏమండి 39వ వచనం మనం చూస్తున్నట్లయితే ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్ద నుండి పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పెను. ఇంకొన్ని అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి తన వారికి వేరే రక్షణ పొందని వారిని హెచ్చరించారు. కాబట్టి ఆ వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడినని ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే వారు ఏక మనసులో పరిచయం చేస్తున్నారో పేతురు గారు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఇంచుమించు ఆ దినమందే ఒక్క దినమందే 3,000 మంది బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడ్డారంట. అంతేకాకుండా 46వ వచనం మనకు కనిపిస్తుంది. మరియు ఆ ఏక మనసులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించు ప్రజలందరి వల్ల దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొనుచుండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత కూడా ఏక మనసుతో దేవాలయంలో తప్పగా కూడుకుంటూ ఉండేవారంట. దేవుని పరిచర్య పట్ల భారం కలిగి ఉండేవారంటండి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాగ్దానం కొరకు మనం కనిపెట్టే వారంగా ప్రార్థించే వారంగా ఉండాలని చెప్పి ఈ వాక్యమును మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎంత గొప్ప పరిశుద్ధాత్మ పనిచేయడానికి మూల కారణం ఒకటండి, అక్కడ ఏక మనసు పనిచేస్తుంది, ఏకీభావం పనిచేస్తుంది. వారందరూ ఒకే ఆత్మతో ఒకే గురితో ఒకే లక్ష్యంతో ప్రార్థించారంట. వారు దేవుని యొక్క ఆత్మాభిషేకమును పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ఈ దేవుని బిడ్డలారా కనుక ఈ వాక్యం విన్నటువంటి మనం కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇగో ఇరువురు ఏకీభవించి దేన్నైతే వేడుకుంటారో అది మీకు దొరుకుతుందని మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. ఈ దేవుని బిడ్డలారా అంతేకాకుండా నా నామమున కింద 20వ వచనం మనకు కనిపిస్తుంది. 2-3 ఎక్కడైతే నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈ దేవుని బిడ్డలారా కనుక ఉపవాస ప్రార్థన చేసుకున్న మనం ఏమండి ఏకీభవనం మనలోని ఉండాలి. భార్యాభర్త కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్నారా? ఎందుకంటే బైబిల్ వాక్యం సెలవిస్తుందండి, భర్త భార్య ఏక శరీరమై ఉన్నారు. ఏక శరీరమైన మనము ఏమండి భార్యాభర్తలైన వారు ఏకీభవించి ఏకాత్మతో ప్రార్థించినట్లయితే వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా మీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులున్నా భార్యాభర్త ఇద్దరూ కలిసి ఏకీభవించి మీరు ప్రార్థించినట్లయితే ఇంతవరకు మనం అనేకమైన వాక్యాలు చదువుకున్నాం. ఏమండి మోషే అహరోనులు వారు ఏమండి ఒకరినొకరు ఆదుకొని అక్కడ కొండ శిఖరం మీద మోషే చేతులను వారు ఆదుకున్నప్పుడు అమాలేకుల మీద వారు జయం పొందారని మనం చూసుకున్నాం. ఎస్తేరు తన పనికత్తులతో ఏకీపించి ప్రార్థించడం ద్వారా రాజు దగ్గరికి వెళ్ళడం న్యాయ వ్యతిరేకమైన పని అయినప్పటికీ కూడా ఆమె రాజు ఎదుకు వెళ్ళినప్పుడు రాజుకి ఎస్తేరు దయ కలిగినట్లు మనం చూస్తున్నాం. ఆమాని యొక్క పుస్తకం తెలియపరచుకున్నట్లు మనం చూస్తున్నాం. ఏమండి అక్కడ ఒక శాసనం రాయించారు కానీ దాన్ని మళ్ళీ రాజుగారు తిరిగి తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. యోధా జాతి వారందరూ కూడా మరణం నుండి తప్పించుకున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా అంతేకాకుండా ఏమంటే దానియేలు 3 స్నేహితుల గురించి మనం తెలుసుకున్నాం. వారి ఏకీభవించి ప్రార్థించడం ద్వారా కళ భావాన్ని కూడా దేవుడు బయలుపరిచినట్లు మనం చూస్తున్నాం. 120 మంది ఏమంటే మేడగదిలో ప్రార్థన పరిశుద్ధాత్మ కొరకు వారు మొదలుపెట్టినప్పుడు, తండ్రి వాగ్దానం కొరకు వారు మొదలుపెట్టినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అక్కడ బలంగా కుమ్మరించుకోవటమే కాకుండా బలమైన పరిచర్య వారందరి ద్వారా
జరిగినట్లు మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, కనుక ఈ ఉపవాస ప్రార్థనలో ఉపవాసాన్ని ప్రార్థన చేస్తున్న మనమందరం కూడా ఏకభావంతో ప్రార్థించాలి. ఏక మనసుతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి మన కుటుంబంలో కూడా ఏక మనసు ఉండాలి, ఏకత్వం ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. చాలా కుటుంబాల్లో మనం చూస్తాం, కుటుంబ ప్రార్థన చేయలేని వారు ఉంటారు. ఏమండి కుటుంబ ప్రార్థన, ఒక సిస్టర్ గారు నాతో ఒకసారి అట్లా మాట్లాడారండి. సిస్టర్ పాస్టర్ గారు, మా కుటుంబంలో ఏమండి బ్రదరు నేను కుటుంబ ప్రార్థన చేస్తానంటే ఏకీభవించరు, పిల్లలు నాతో ఏకీభవించరండి. మేము కుటుంబం అంతా కలిసి ప్రతిదినం ప్రార్థించాలని ఆశ నాకుంది. కొన్ని దినములు చేశారు, వారు ఆగిపోయారు. పాస్టర్ గారు వారు మా కుటుంబం అంతా కలిసి మళ్ళీ మేము కుటుంబ ప్రార్థన చేసేటట్లు మా కొరకు ప్రార్థించండి అని ఆ సిస్టర్ గారు నాకు చెప్పారండి. ప్రియదేవుని బిడ్డలారా, సిస్టర్ గారు మీరు కుటుంబ ప్రార్థన ఎలా చేస్తున్నారని నేను అడిగాను. ప్రియదేవుని బిడ్డలారా, ఆ సిస్టర్ గారు అంటున్నారు, నేను ప్రార్థన చేస్తాను, 3 పాటలు నేనే పాడతాను, వాక్యం నేనే చదువుతాను, మీరందరూ నాతో ఏకీభవించండి, ఏకీభవించి ప్రార్థిస్తే ఏ కార్యమైనా జరుగుతుంది అని చెప్పి వాక్యం చదివిన తర్వాత నేను ఇంచుమించు ఒక అరగంట 30 గంట వరకు అనేకమైన అంశాలు ప్రార్థిస్తానండి. కానీ వారు ఏకీభవించడానికి నాతోనే రావట్లేదు అని ఆ సిస్టర్ గారు తెలియజెప్పారు. దేవుని బిడ్డలారా, అయితే సిస్టర్ గారు నేను ఒక మాట చెప్పాను. సిస్టర్ గారు కుటుంబ ప్రార్థన అనేది విసుగును కలుగజేసేటట్లు మనం చేయకూడదండి. మీరు ప్రారంభ ప్రార్థన చేస్తారు, మీ పిల్లల చేత మీరు పాటలు పాడించాలి. ఏమండి వాక్యము బైబిల్లో ఉన్న కీర్తన మీరు చదువుతున్నప్పుడు నలుగురు కలిసి ఒక వచనాన్ని మీరు చదవాలి. అంతేకాకుండా ముగింపు ప్రార్థన అనేది బ్రదర్కి మీరు ఇవ్వాలి. ముగింపు ప్రార్థన బ్రదర్ చేసి ఏమంటే ముగించినప్పుడు ఆ కుటుంబం ఏంటంటే అందరూ కలిసి అక్కడ ప్రార్థించినట్లు అందరికీ సంతృప్తి ఉంటుందండి. మీరు ఒక్కరే అంతా చేసుకుంటూ వెళుతూ మీరు ఒక్కరే ఏమంటే ప్రార్థిస్తున్నారంట. ప్రపంచ దేశాలన్నిటి కొరకు నేను కుటుంబ ప్రార్థనలో ప్రార్థిస్తానండి. ఎక్కడ ఏ దేశం పరిస్థితులు ఎలా ఉన్నాయో చేస్తాను, దేశం కొరకు ప్రార్థిస్తాను, ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి కదండి. వారు నాతో ఏకీభవించట్లేదని సిస్టర్స్ నేను చెప్తున్నాను. ప్రియ సహోదరులారా, మనము కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి పిల్లలైన వారు మనతో ఏకీభవించాలన్నా, ఏమండి కుటుంబ యజమాని మనతో ఏకీభవించాలన్నా అక్కడ విసుగు కలుగు చేసే ప్రార్థన కాదు. కానీ ఏమండి క్లుప్తంగా ప్రార్థన, కుటుంబం కొరకే ప్రార్థించాలి. దినమంతా కుటుంబం అంతటి దేవుడు కాపాడే విధానం బట్టి మనం ప్రార్థన చేస్తూ దేవుని స్తుతులు చెల్లిస్తూ ఇవో రాత్రి కాలం నీ కాపుదల దయచేయాలని ప్రార్థన చేసి ఎప్పుడైతే ముగిస్తారో మీతో పాటు మీ కుటుంబము ఏకీభవిస్తారని. కనుక ఏమండి వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత టైం అయినా మీరు ప్రార్థన చేయండి అని సిస్టర్ గారికి తెలియజేసినప్పుడు ఆమె అటు రీతిగా ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రతిదినం వారి కుటుంబంలో ప్రార్థన జరుగుతుంది. హల్లెలూయా. కనుక మన కుటుంబములు ఒక్క మాట మీద ఉండాలి. వారు ఒక మాట మీద మనతో ఏకీభవించాలి, ప్రార్థించాలంటే వారికి విసుగును కలుగజేసేటట్లు మనం ఉండకూడదండి. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో అనేకమైన కుటుంబములు ఏకీభవించి ఉండడాన్ని బట్టి దేవుని ఉగ్రత నుంచి దేవుని కోపం నుండి కూడా కాపాడమన్నట్లు మనం చూస్తున్నాం. నోవాహు కుటుంబము భయంకరమైన జల ప్రళయం నుండి తప్పించబడడానికి కారణము నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని వల్ల కృప పొందుకున్నటువంటి నోవాహు మాటను భార్య ఉన్నది. 3 కుమారులు 3 కోడళ్ళండి. వారి కుటుంబంలో 8 మంది ఉన్నారట. 8 మంది కూడా నోవాహు మాటను గౌరవించి నోవాహు గారితో ఏకీభవించారంట. కనుకనే వారందరూ కూడా ఇగో పెద్ద వ్యక్తి ఈయన ఎందుకు చెప్తున్నారు, ఈయన దేవుడి నోవాహుతోనే దేవుడు మాట్లాడుతుండేవారు, భార్యతో కాదు పిల్లలతో కాదు. కానీ నోవాహు దేవుడు మాటలను భార్యకు పిల్లలకు కోడళ్ళకు చెప్పినప్పుడు వారందరూ కూడా నోవాహుతో కలిసి ఏకీభవించి మీరు ఎలా చెప్తే అలాగే అని చెప్పి వారు ఏకీభవించేవారంట. కనుకనే ఆ భయంకరమైన జల ప్రళయంలో ఏమండి భూమి మీద ఏమండి సమస్త శరీరాలు కూడా ఆ జల ప్రళయంలో ఉంచబడి చనిపోయారు. కానీ నోవాహు కుటుంబం కాపాడబడింది. హల్లెలూయా. అయితే లోతు కుటుంబాన్ని మనం చూస్తున్నాం. లోతు భార్య లోతు మాట వినలేదు, కుమార్తెలు లోతు మాట వినలేదు. అంతేకాకుండా తన కల్లుళ్ళుగా చేసుకోబోయే వారి అల్లుళ్ళు కూడా లోతు మాట వినకపోవడాన్ని బట్టి వారి కుటుంబము ఒక శాపగ్రస్తమైన కుటుంబంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, భార్య స్తంభంగా మార్చబడింది. అల్లుళ్ళు మనం చూస్తున్నాం. ఆ సుగమ గుమ్మరు పట్టణంలో అగ్ని చేత కాల్చివేయబడ్డారు. 2 కుమార్తెలు ఆ
యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటికి వచ్చారు, కానీ వారిలో కూడా సరైన ప్రవర్తన లేకపోవడాన్ని బట్టి వారు ఒక భయంకరమైన నిర్ణయాన్ని తీసుకొని అన్నిటితోనే వారు పాపం చేసి పిల్లలను కన్నట్లు అది ఒక శాపగ్రస్తమైన జనాంగం మారిపోయినట్లు మన వాక్యంలో చూస్తాం. ప్రియదేవుడు, మన కుటుంబాలు అలా ఉండకూడదు. నోవా కుటుంబం వల్లే మనం ఉన్నట్లయితే దేవుని ఉగ్రత నుంచి మనం కాపాడబడతాం. ప్రియదేవుని బిడ్డలారా, కొన్నేళ్ళు ఇంటి వారు అందరూ దేవుని యొక్క భయభక్తులు గలవారు కనుక అక్కడ పరిశుద్ధాత్మ బలంగా పనిచేసి పేతురు గారు వచ్చి అక్కడ వాక్యం చెప్పినప్పుడు అక్కడ అందరూ పరిశుద్ధాత్మగా నింపబడ్డారట. కొన్నేళ్ళు కుటుంబం దీవించబడింది. చెరసాల యొక్క నాయకుడు ఎవరి పౌలు శీలలు పాటలతో ప్రార్థన చేయగా అక్కడ దేవుని శక్తిని ఎప్పుడైతే చూచాడో ఏమండి చెరసాల యొక్క నాయకుడి కుటుంబం కూడా ఆ చెరసాల నాయకుడు చెప్పిన మాట విని ఏకీవించి రక్షణ పొందారు. లూదియా దేవుని మాట విని తన హృదయం తెరవబడి తన ఇంటికి వెళ్ళి తన ఇంటి వారికి తెలియజేసినప్పుడు వారు కూడా లూదియా మాట విని వారందరూ కూడా రక్షణ పొందినట్లు మనం చూస్తున్నాం. ప్రియదేవులారా, కనుక నేను ముగిస్తున్నానండి. మన వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే కుటుంబంలో ఏకీవించే మనసు ఉండాలి. ఏకీవించి ఏ కుటుంబాలైతే ముందుకు వెళ్తాయో, ఎవరైతే ఏకీవించి ప్రార్థిస్తారో, ఎవరైతే మంచి చెప్తున్న వ్యక్తి మాటను విని వారితో ఏకీపిస్తారో వారు ఉగ్రత నుంచి నోవాహు కుటుంబం వలె కాపాడబడతారని నేను వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, అయితే మనం చదువుకున్న మూల వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ఏమండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకలు దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఆయన నామం పేరట కూడి ప్రార్థిస్తారు, ఏకీభవించి ప్రార్థిస్తారు, అనేకమైన వాక్యాలు మనం విన్నాం, తెలుసుకున్నాం. మనము మన కుటుంబాలు కూడా అలా ప్రార్థిస్తే పరలోకమందున్న తండ్రి వలన ఏమంటే సమాధానం మనకి దొరుకుతుంది. ఉపవాసంతో ప్రార్థిస్తున్న మనం ఏక మనసుతో ఏకాత్మతో మన భారంతో ప్రార్థన చేద్దాము. ఇటు ఆత్మీయతతో మనం ప్రార్థన చేసినట్లయితే చేస్తున్న మనము మరి యొక్క ఆత్మీయతలో కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఒకవేళ మీ కుటుంబంలో ఏకాత్మ లేదు, ఏకీవించువారు లేరనుకోండి, మీరు భారంతో దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ప్రభా, మా కుటుంబంలో ఏకభావం దయచి ఏకీవించి ప్రార్థన చేసే ఆత్మను మాకు దయచేయనైనా అని మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీకు ఏకీభవించే ఆత్మనిస్తాడంట. చూడండి, యెషయా గ్రంథం ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకున్నారండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. విద్యార్థులారా, వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యొక్క నూతన ఆత్మను పుట్టింతును. ప్రియదేవులారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. మీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎక్కడైనా సరే ఏకీభవించి వారు లేరు, ఏకాత్మ పని చేయకపోయిందా దేవుని యొక్క మొదలుపెట్టండి, ప్రార్థించండి. మాకు ఏకీభవం దయచేయనా, ఏకీభవించి మేము ఏది ప్రార్థన చేసినా పరలోకమందున తండ్రి వల్ల మాకు దొరుకునని నీవే వాగ్దానం చేస్తాం కదా. ఇగో మా కుటుంబంలో ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థించే ఆత్మను దయచేయనా అని ప్రార్థించినట్లయితే దేవుని వాగ్దానం సెలవిస్తుంది. ఏమండి, వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో రాతి గుండెను తీసివేసి ఏం చేస్తారంట, వారికి మాంసము గుండెని ఇచ్చి వారికి ఏక మనసును కలుగజేసి, రాతి హృదయములుగా ఉన్న మీ కుటుంబంలో ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడు ఇచ్చి ఏక మనసును కలుగజేసి దేవుడు ఏం చేస్తాడటండి, నూతన ఆత్మను పుట్టిస్తాను అని మంచి వాగ్దానం. ప్రియదేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో మనకి కనిపిస్తుంది. కనుక ఇటు ఆత్మీయత కలిగి ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేయాలని భారంతో మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొన్ని మాటలను మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. సమయంలో కొన్ని ప్రార్థన విజ్ఞాపాలు మనం చేద్దాం. నేను ప్రార్థిస్తుండగా నాతో పాటు ఏకీభవించి ప్రార్థించాలని ప్రభు నామములో మీకు నేను తెలియజేస్తాను.
తెలియజేస్తున్నారండి. అందరూ తల వచ్చి కంట్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నానయ్యా. కృప కలిగిన యేసు నీకు వందనాలు. సర్వశరీరులకు దేవుడు నన్ను సర్వించిన మహోన్నతుడా, మీ స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థనలు వినే దేవుడు, ప్రార్థనలను ఆలకించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనలో అయా మేము చేస్తున్న ఈ విన్నపాలను మీ సన్నిధిలో చేర్చుకొని అయా ప్రతి ఒక్కరికి సమాధానం, అయా నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. విస్తృతాలు ఈ సమయంలో మాకు భారతదేశం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశమునకు నెమ్మది, క్షేమము అయా మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. దేశం చుట్టూ మీ రక్త ప్రోక్షణ దయచేయండి. సరిహద్దుల్లో సమాధానకరమైన పరిస్థితులను మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అయా మా దేశ అధికారులను, ప్రధానులను, మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యాలను మీరు దీవించండి అయా. నీ స్తుతులు వారిని కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. మహోన్నతాన్ని స్తుతులు చెల్లిస్తున్నాం. మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంపై కృపించమని ప్రార్థిస్తున్నాం. మహోన్నతాన్ని స్తుతులు, గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. రాజ్యానికి వందనాలు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడా, ఓ రైతుల కొరకు ఈ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం తండ్రి. రైతులను మీరు దీవించండి. వారు వేస్తున్న విత్తనములను మీరు ఆస్వాదించి తగిన కాలం ముందు మంచి వర్షములను మీరు కలుగచేయండి. మా దేశంలో ఇటువంటి కొరత లేకుండా సమృద్ధి అయిన ఆహారం పండునట్లుగా అయా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు, గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు. మా దేశ ఆర్థిక పరిస్థితులను మీరు దీవించండి. ఇటువంటి నష్టంలోకి వెళ్లకుండా అయా మా దేశ ఆర్థిక పరిస్థితులను మీరు మెరుగుపరిచి అయా నీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు. ఈ సమయంలో నీ ప్రజలైన వారు అయా నీ జనులైన వారు కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఈ సమయంలో బలహీనులుగా ఉన్నట్లయితే, దీర్ఘకాల అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతూ అయా మంచములకే పరిమితమై ఉన్నట్లయితే తండ్రి, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నీ గాయపడ్డ ద్వారా వారి సర్వ శరీరాన్ని మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాను. పరిపూర్ణ ఆరోగ్యములతో వారు లేచి స్తుతించి కృపనిమ్మని ప్రార్థిస్తున్నారయ్యా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతానికి వందనాలు. గొప్ప దేవుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎటువంటి అనారోగ్యములైనా యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. పరిపూర్ణ ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు, మహోన్నతానికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి, ఇగో మా దేశంలో వచ్చినటువంటి కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ అవ్వచ్చు, సెకండ్ వేవ్లో తండ్రి ఎంతో మంది ఇగో భార్యను కోల్పోయిన భర్తను కోల్పోయిన భార్య, పిల్లలు అనాథలుగా ఉన్నారు నాయన. అయ్యా వారి విషయంలో మీరు కృప చూపించండి. వారికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారయ్యా. నీ కృపతో పట్టి వారందరికీ నీ సహాయం అనుగ్రహించినారా. నీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. మరలా ఇగో తాడువేనేది రాబోతుందని మేము వింటున్నాం ప్రభువా. మా దేశంలో ఎటువంటి విపత్తు లేకుండా, ఎటువంటి విజృంభణ, ఎటువంటి వ్యాప్తి లేకుండా యేసుక్రీస్తు నామములో కరోనా వైరస్ అరికట్టమని ప్రార్థిస్తున్నాం. దాన్ని బలహీనపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. కృప కలిగిన దేవుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అంతేకాకుండా ఇగో మా దేశంలో ఉన్న యవ్వనస్తులను మీరు దీవించండి. ఇగో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి ఉద్యోగములు మీరు దయచేయండి. అంతేకాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తున్న యవన బిడ్డలను మీరు దీవించి వారి కుటుంబంలో మంచి భాగస్వాములను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడా, ఇగో డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇగో నైనా ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, ఇగో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతుండగా రాస్తున్న పిల్లలందరినీ మీరు దీవించండి. వారికి చక్కటి జ్ఞానము, చక్కటి ఆరోగ్యమును కలుగు చేయలేనా తండ్రి. నీ కృపలో వారు నడిపించి అయ్యా వారందరూ చక్కగా ఎగ్జామ్స్ పూర్తిగా రాసి మంచి ఇగో నాన్న ప్రతి సబ్జెక్ట్లో మంచి మార్కులతో వారు పాస్ అవునట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇగో నాన్న సెప్టెంబర్ 2 నుండి మరి సెకండ్ ఇయర్ కూడా డిగ్రీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి తండ్రి. మరి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో వారిని దీవించండి. వారికి మీ జ్ఞానం దయచేయండి. వారు కూడా చక్కగా రాయినట్లు నీ కృప అయ్యా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ కాపుదల ఎగ్జామ్స్ రాస్తున్న ఎవరి బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే మళ్ళీ స్కూల్ ప్రారంభమై ఉంటుండగా అనేక మంది ఇగో నాయన పిల్లలు స్కూల్కి పంపుతున్నారు. వారు
వారందరిపై నీ కృప ఉంచి వారి ఆరోగ్యాన్ని కాపాడుగారా నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. టీచర్స్ పై ఆయాలపై నీ కృప ఉంచు అయా స్కూల్ చుట్టూ మీ రక్త ప్రోక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. కృప కలిగిన దేవుడా నీ స్తోత్రాలు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. అయా నీ స్తోత్రాలు. ఓ నెల నిండుతున్న గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సుఖమైన కానుకలు దయచేయండి. తల్లిని బిడ్డని క్షేమంగా వేరుపరిచి ఇరువురు ఆరోగ్యంపై కృపించమని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా గర్భఫలం లేక ఎంతో మంది అమరుస్తున్న కుటుంబాలు కట్టబడి వారు ఉన్నారు. అయా వారి సన్నిధిలో మొరపెడుతున్నారు. అయా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అయా చక్కటి గర్భఫలంతో వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. మహోన్నతులాని స్థితులు చెల్లిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నయనానికి స్థితులు చెల్లిస్తున్నాను. నయా అలాగే సంఘములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. సంఘములను మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ఇగోని విడలైన వారు, విశ్వాసమైన వారు, ఇగోని అంత ఆసక్తి కలిగి సమయంలో నాతో ఏకీపించి ప్రార్థిస్తున్నా వీళ్ళందరినీ మీరు దీవించండి నాయన, ఆశీర్వదించున్నారా. ఎవరు ఏ సమస్యలో ఉన్నా, ఎవరు ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా, ఎటువంటి రుణభారాలు, ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలుగునుగాక ప్రార్థిస్తున్నారయ్యా. అయా నువ్వు కృప కలిగిన దేవుడు నాయన. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నారయ్యా. మహోన్నతులాని స్థుతులు చెల్లిస్తున్నాను. నీ గొప్ప కార్యములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో నాతో ఏకీపించి ప్రార్థిస్తున్నా ప్రతి కుటుంబంలో కలుగునుగాక ప్రార్థిస్తున్నారయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించమని ఎవరు విశ్వాసంలో సడలిపోకుండా విశ్వాసంలో బలవంతులుగా ఉంటూ ప్రార్థనలో బలవంతులుగా ఉంటూ మరి ఎక్కువగా నేను స్థుతిస్తూ నేను కనపరుస్తూ నీలో వారి ఆత్మ జీవితాలు కట్టుకుంటూ ప్రతి కుటుంబం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండి నీ కృపలో నడిపింపబడే కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మారునస్తులను మేము క్షమించిన ప్రకారం మారునములను క్షమించు. మన శోధనని తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభేసు రక్తమే చేయి, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.